నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. బడిలో చదువుతో పాటు నైతిక విలువలు నేర్పిస్తే సమాజంలో మార్పు సాధ్యమన్న మంత్రి లోకేష్. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతు సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బోనప్రసాద్. చాగంటి లాంటి గొప్ప వ్యక్తులతో పుస్తకాలు రూపొందిస్తే సరిపోదని, అసలు మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. బడిలో పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలు కూడా నేర్పిస్తే సమాజంలో ఆశిస్తున్న మార్పును సాధించగలుగుతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపైన ఉందని స్పష్టం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నైతిక విలువలపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలన్న నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది. ఆయన నన్ను పిలిచి 2019 నుంచి 24 వరకు మనం అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను, అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. ఆమె ఎప్పుడు కష్టపడాలి, నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చాం. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం, పుస్తకాలు రూపొందిస్తాం, చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం. కానీ అది సరిపోదు. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. ఇక తల్లిగా, తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది. తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి. గాజులు తొడుకున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా,
మా చెల్లెమ్మలు అందరూ చెప్తున్నా, ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు, వాడితే లోకేష్ అన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం. ఇంతేకాదు, నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూశాను. దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూశాను. అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి. నేను అది 50-50 చేయమని అధికారులకు ఆదేశించాను. అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల్లో ఆ మార్పు తీసుకొచ్చాం. ఇది నేను ఎందుకు చేశానంటే, నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగ ఇద్దరు సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చావెంటి కోటేశ్వరరావు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నైతికత అనేది కుటుంబంలో ప్రారంభం కావాలని తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, అన్నదమ్ములను ప్రేమించడం ఇంటి నుంచే ప్రారంభమైతే సమాజాన్ని ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుందని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చావెంటి కోటేశ్వరరావు అన్నారు. నాకు ఈ కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి. తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్నంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది. ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతున్నాయి. కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు. ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను ఔదలదాల్చవలసి ఉంటుంది. కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను. కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. తల్లి కడుపున పుడతాం. నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు. అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు పెరిగిన తరువాత తాను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిమికీటకములే కోమలమైన తన శరీరాన్ని కొరుకుతుంటే బాధపడలేక చిట్ట చివరికి ప్రసవమై తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి శిశువు ఒక్కసారి 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలు, దీపాలు, కాంతి, దానికి తోడు మాటలు ఇవన్నీ వినపడి శరీరావయవములు పనిచేయడం ఆగిపోయి మూత్రపిండాలు, గుండె మొదలైనటువంటివి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమ్మ తొలి దైవమై ఆమె యొక్క స్తనము నుండి కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపు పచ్చటి ఎరుపు రంగులో ఉన్న ముద్ద ఒక ద్రవం విడుదలవుతుంది. అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడు అంత భయానక స్థితిలో అటువంటి ఆకారాలు, వెలుతురు చూసి భీతిల్లిపోతే లోపల ఉన్నటువంటి మలం గడ్డ కట్టేసి నల్లగా అయిపోయి, బ్లాక్ స్టూల్ అంటారట దాన్ని, నల్లగా అయిపోయి ఆ మలాన్ని విసర్జించడం చేతకాక హృదయ స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అప్పుడు పిల్లవాడికి గొప్ప స్వాంతన కలిగి కే మొదలైనటువంటి విటమిన్లతో కూడుకుని మళ్ళీ లోపల ఉన్న ప్రధానమైన అవయవాలన్నీ పనిచేసి గడ్డ కట్టినటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన కోలోస్ట్రం అమ్మ యొక్క స్తనం నుంచి విడుదలవుతోంది. ఈ మాటలు నేను చెప్పట్లేదు. చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక గైనకాలజిస్ట్, ఒక డాక్టర్ గారు, రామాంజనేయులు గారని, వారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, మాతృదేవో భవ అని.
ఆ పుస్తకంలో ఆయన వైద్య శాస్త్రాన్ని స్త్రీకి అన్వయం చేసి అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు, ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు. తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు, గొప్ప అధికారి కావచ్చు, కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకొక్కదానికే ఉంటుంది. నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం, ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది. అది కేవలం మనిషిలో కాదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, కోడి గ్రద్దని చూస్తే హడిలిపోతుంది. అట్లాంటి కోడి తన గుడ్లని పొదిగి పిల్లల్ని చేసిన తరువాత ఆ పిల్లలు కొంచెం దూరం వెళ్ళి ఏదైనా తింటూ ఉంటే ఎక్కడ గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని మెడ ఎత్తిపెట్టి ఆకాశం వంక చూస్తూ కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటూ, ఒకవేళ గ్రద్ద వస్తే 2 రెక్కలు ఎత్తిపెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తిపెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది. ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని? స్త్రీ ప్రాణి. కోడి పుంజుకు లేదు ఈ లక్షణం, కోడి పెట్టకుంది ఈ లక్షణం, ఆడ కుక్కకుంది ఈ లక్షణం, ఆడ పందికుంది ఈ లక్షణం. స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం, కడుపుని గర్భాలయం చేయడం, కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం, అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు. రానున్న 5 సంవత్సరాలలో రైతును రాజు చేసేందుకు 5 విధానాలను కూటమి ప్రభుత్వం రూపొందించి అమలు చేసేందుకు రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు బోండప్రసాద్ రైతులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ధాన్యం కోసే యంత్రాలు ఎకరానికి 3,800 రూపాయలు తీసుకుంటున్నారని, మిల్లర్లు ఆర్ఎస్కే మధ్య ఉన్న తేమ శాతం తేడాగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండప్రసాద్ మాట్లాడుతూ మిల్లర్తో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించడం, అల్టిమేట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని 2 కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అత్యంత లేటెస్ట్గా ఉన్న సాంకేతికతను అంతా కూడా అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా రాష్ట్రంలోని సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేసిన సందర్భంగా మరి ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన, అంటే తాళం చేతుల్ని లబ్ధిదారులకు అందించిన కార్యక్రమం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి యాజ్ యూజువల్ సర్వసాధారణంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా వివాదం చేయటానికి ప్రయత్నం చేసి తామేదో గొప్ప కార్యక్రమాలు చేసామని చేసినట్లు చెప్పుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687,000 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. వారు ఏదైతే వాదన చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు, మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేశామని చెప్పి చెప్పుకుంటున్నారో, ఒకసారి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఓసారి చూస్తే ఎన్టీఆర్ హౌసింగ్లో ఏదైతే 2014-19 మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు 4.7 లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా 2.7 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనివ్వండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే ఈ 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళందరూ కూడా 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు. 5 సంవత్సరాలు వృధాగా అయిపోయినాయి. అంటే వారికి ఆ ఇళ్లల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదవాళ్ళు నివాసం ఉంటారనే ఆలోచన రాలా. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 18,61,000 ఇల్లు కంప్లీట్ అయితే శాంక్షన్ చేస్తే 1924లో వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం 6.7 లక్షలు, 6.5 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన ఆయనకి మిగిలిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లయితే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ టైంలో ఇచ్చారు, మనకేంటి సంబంధం అని కనుక ఆలోచించినట్లయితే మిగిలిన దాదాపు 12 లక్షలు 11,90,000 ఇళ్ళని రద్దు చేసేయాలి. నాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడుక్కోండి అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా తీసేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్లలో ఉండేది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో లేకపోతే వాళ్ళు కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లలో నివాసం ఉండడు. ఆయన ఇలాగూ పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో అటువంటి వాటిలో ఉంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసింది ఏమిటంటే ఈ మిగిలిన 11.9 లక్షల ఇళ్లలో ఎస్సీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది బీసీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఎస్టీలు ఉన్నారు, కొన్ని లక్షల మంది అగ్రవర్ణ పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇల్లులు ఇవన్నీ కూడా ఏదైతే ఖర్చు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి కాదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ దాతృత్వంతో ఇచ్చిన నిధులు కాదు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము ప్రారంభించిన ఇళ్ళని మీరు చేశారు. మీరు ప్రారంభించారు, మీరు స్టార్ట్ చేశారని కనుక వాదన కనుక తీసుకుంటే మీరు కనీసం ₹1 అయినా సరే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈ ఇళ్ళకి ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడిలో చదువుతో పాటు నైతిక విలువలు నేర్పిస్తే సమాజంలో మార్పు సాధ్యమన్న మంత్రి లోకేష్. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతు సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బోనప్రసాద్.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.